ఒక మంచి చక్కటి పాటతో స్టార్ట్ చేద్దాం. వగల రాణివి నీవే సొగసు కాడను నేనే ఏడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే. ఎన్టీ రామారావు గారితో సాన్నిహిత్యం అనేది ఉందని తెలిసింది. ఎప్పుడు వెళ్ళినా చక్కగా ఏదో ఒక కానుక మాకు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళేవారు. రామారావు గారి పాటలు చాలా వరకు మీకు తెలిసి ఉండాలి కదా. ఆడవే అందాల సురభామిని, ఆడవే కళలన్నీ ఒకటేననే, ఆడవే అందాల సురభామిని. ఆయన ముందు ఇవన్నీ పాడేవాడిని. వారి చిన్న కుమార్తె చివరి కుమార్తె పెళ్ళికి మేము గండిపేట ఆశ్రమానికి వెళ్ళటం జరిగింది. అక్కడే జరిగింది పెళ్ళంతా కూడా. బయట నిలబడి ఉన్నాం, ఆయన ఎందుకు అటు వచ్చారు. మమ్మల్ని చూసిన వెంటనే ఇద్దరు చేతులు పట్టుకొని లోపలికి తీసుకుని వెళ్ళి బాలకృష్ణ గారికి వీళ్ళని కూర్చోబెట్టండి పిల్లల్ని జాగ్రత్తగా అని చెప్పడం. ఆ వివాహ మహోత్సవం అంతా కూడా దగ్గరుండి చూసి చాలా సంతోషపడ్డాను. రామారావు గారి సినిమాల్లో బాగా నచ్చిన సినిమాలు ఏవి మీకు? ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకుల జడను జుట్టి హంసలా నడచి వచ్చే చిట్టెమ్మా, మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా. మీ జర్నీలో బాలు గారు మీ కంపోజిషన్లో పాట పాడారని విన్నాము. మీకు ఏకలవ్యుడు లాంటి శిష్యుడిని కదా నేనంటే, మీరంటే నాకు ప్రాణం కదా, అందుకని మీ పేరే పెట్టాలన్నాను. సావిత్రి గారు కూడా పక్కనే ఉండి ఆయన అంత ఇష్టపడుతున్నాడు కదా మీ పేరు పెట్టమని, పెట్టండి అంటే అప్పుడు ఆశీర్వదించి బాలసుబ్రహ్మణ్యం అని పెట్టారు. చక్రవర్తి గారి అమ్మగారు కూడా మాకు లెక్చరర్ అండి. లెక్చరరా? కొంతకాలం నేర్చుకున్నాను. మీరు ఎప్పుడు ఈ సినిమాలో ఇప్పుడు ట్రై చేయలేదా? నేను 86 నుంచి నేను ప్లేబ్యాక్ సింగర్ని అవుదామని నేను కృష్ణానగర్కి రావడం జరిగింది. స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇవ్వడానికి వీటికి కూడా రైట్స్ ఉంటాయి, రాయల్టీస్ ఉంటాయి. ఛానల్స్లో వచ్చేటువంటి వాటికి ఏమన్నా రైట్స్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయేమో తప్ప మాలాంటి గాయకులకి ఏమి ఉండవండి. తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మన షోలో ఏఆర్కే రాజు గారు సింగర్. ఆయన ఎన్నో షోల్లో ఆయన పార్టిసిపేట్ చేయడం జరిగింది. చాలామంది సంగీత ప్రపంచంలో సంగీతం అభిరుచి కలిగిన ప్రతి ఒక్కళ్ళకి ఆయన తెలుసు. అలానే సీరియల్ రంగంలో, సినిమా రంగంలో కూడా చాలామందికి ఆయన సుపరిచితులు. ఏఆర్కే రాజు గారితో మాట్లాడదాం. ఈరోజు ఆయనతో చక్కటి సంగీతాన్ని, మంచి పాటల్ని మీకోసం తీసుకురావడం జరిగింది. సో ఏఆర్కే రాజు గారితో చాలామంది సినీ ప్రముఖులతో ఒక సాన్నిహిత్యం అయితే ఉంది. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మన షో స్టార్ట్ చేసే ముందు మన తెలుగు ప్రేక్షకుల కోసం ఒక మంచి చక్కటి పాటతో స్టార్ట్ చేద్దాం. తప్పకుండా సార్, తప్పకుండా. ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే, ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే, అందరినీ కాపాడే దేవుడొక్కడే, అందులకే అతనికి తల వంచాలి, అనుదినము ఆ దేవుని పూజించాలి. ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే, పాపాలకు వేల దారులున్నవి, ధర్మగోపురానికొక్కటే ద్వారమున్నది. పాపాలకు వేల దారులున్నవి, ధర్మగోపురానికొక్కటే ద్వారమున్నది. నీతియే నిలకడగా నిలవాలి, నీతియే నిలకడగా నిలవాలి, త్యాగమే ఊపిరై సాగాలి. ఒకే కులం ఒకే మతం అందరూ ఒకటే, అందరినీ కాపాడే దేవుడొక్కడే, అందులకే అతనికి తల వంచాలి, అనుదినము ఆ దేవుని పూజించాలి. ఒకే కులం ఒకే మతం అందరూ ఒక్కటే. గుడ్ గుడ్. అయితే ఇక మన ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు చాలా సుదీర్ఘమైన జర్నీ అని తెలిసింది. అవును సార్. ఎన్టీ రామారావు గారితో సాన్నిహిత్యం అనేది ఉందని తెలిసింది. ఎలా కుదిరింది? ఆయనకి సంబంధించినటువంటి ఆయన ఆధ్వర్యంలో మీరు పాటలు పాడటం అని ఎట్లా జరిగింది? ఆయన సినిమాలకు సంబంధించిన పాటలా లేకపోతే ఎట్లా పాడేవాళ్ళు?
సినిమాలకు సంబంధించిన పాటలే కాకుండా మా నాన్నగారు మంచి రచయిత అండి. వారితో అన్నగారి మీద పాటలు రాయించుకొని, తెలుగుదేశం పార్టీ మీద పాటలు రాయించుకొని, అన్నగారి మీద పద్యాలు రాయించుకొని, వాటిని నేను నాకు వచ్చినటువంటి సంగీతంతో కంపోజ్ చేసి వారి ఎదురుగా మహానాడులో వారు పాల్గొన్నటువంటి సభల్లో నేను పాడేవాడిని. అవునా? ఆ విధమైనటువంటి గుర్తింపు ఉండేది. రాగానే మా పిల్లలు అన్నట్టుగా ఆయన హక్కులు చేర్చుకుని మమ్మల్ని చాలా ఆదరంగా చూసేవారు అనమాట. ప్రేమాభిమానాలతో ఎప్పుడు వెళ్ళినా చక్కగా ఏదో ఒక కానుక మాకు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళేవారు. మమ్మల్ని చూడగానే ఆయనకు ఒక ఆనందం, వారిని చూడగానే మాకు ఒక భక్తి, ఇదంతా ఉండేది అనమాట. వారంటే అపారమైనటువంటి గౌరవం, భక్తి, ప్రేమ, అభిమానం అంతా ఉండేది. ఆ విధంగా వారితో మాకు ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు దగ్గర అయ్యారా? అవునండి. రాజకీయాల్లో వచ్చిన తర్వాత మా నాన్నగారు పార్టీలో జాయిన్ అవ్వటం, రామకృష్ణ సినిమా స్టూడియోలో వారితో పాటు వారిని కలవటం, తర్వాత మా పిల్లలు కూడా పాటలు పాడతారని చెప్పి ప్రచారానికి వాటన్నిటికీ కూడా మేము వెళ్ళటం జరిగింది. వారితో చాలా దగ్గరగా ఉండటం జరిగింది అనమాట. మమ్మల్ని గుర్తు చేసుకొని మేము సంగీతం నేర్చుకోవడానికి కూడా వారు కారకులు. అప్పుడు ఉన్నటువంటి సాంస్కృతిక శాఖ, సమాచార శాఖకి సంబంధించినటువంటి కమిషనర్ గారు, కీర్తిశేషులు శ్రీ పివిఆర్కే ప్రసాద్ గారు ఐఏఎస్ వారు ఉండేవారు కల్చరల్కి. వారికి చెప్పి వారి సభలో ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా వాటిలో నేను పాడేవాడిని. ఈవెన్ నంది అవార్డ్స్లో కూడా నేను పాడటం, ఆ విధంగా అందరికి పరిచయం అవటం జరిగేది. వారి పూర్తి ప్రోత్సాహం నాకు ఎప్పుడు ఉండేది. అప్పుడు నేను చెప్పేవాడిని. అవును సార్. ఓకే. అయితే మా రామారావు గారి పాటలు చాలా వరకు మీకు తెలిసి ఉండాలి కదా? తెలుసు. ఒకటి మంచి హిట్ పాట రామారావు గారిది మన ప్రేక్షకుల కోసం. తప్పకుండా సార్. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ, కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. ఈ పాట. అలాగే బందిపోటు సినిమాలో ఆయనకి చాలా సోలో సాంగ్, మహాగాయకులు ఘంటసాల గారు పాడినటువంటి పాట. ఓహోహో ఆహాహా ఓహోహో వగల రాణివి నీవే, సొగసు కాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే, వగల రాణివి నీవే, సొగసు కాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను మేడ దిగిరావే. రామారావు గారి పాటలు చాలా పాటలు. ఆడవే అందాల సురభామిని, పాడవే కళలన్నీ ఒకటేనని, ఆడవే అందాల సురభామిని, పాడవే కళలన్నీ ఒకటేనని, ఆడవే అందాల సురభామిని. భాష ఏదైన భావమొక్కటే, అన్ని కళల పరమార్థమొక్కటే, అందరినీ రంజింపచేయుటే ఆడవే అందాల సురభామిని. సూపర్. ఇవన్నీ అద్భుతమైన పాటలు అండి. వాళ్ళ ఆయన ముందు ఇవన్నీ పాడేవాడిని. పాడితే ఆయన చాలా సంతోషంగా ఫీల్ అయ్యేవాళ్ళు. చెయ్యి ఊపేవారు ఆయన ఎక్కడున్నా కూడా. వచ్చారా అనేసి మేము వెంటనే కాళ్ళకి నమస్కారం చేస్తే మమ్మల్ని ఆశీర్వదించడం జరిగేది. చాలా ఆనందంగా ఆ రోజులు గుర్తొస్తే చాలా అపురూపంగా ఉంటాయండి. మహానుభావుడితో ఒక మరపురాని సంఘటన ఏమైనా చెప్పమంటే ఏం చెప్తారు? మరపురాని సంఘటన చెప్పాలంటే అండి, వారి చిన్న కుమార్తె, చివరి కుమార్తె పెళ్లికి మేము గండిపేట ఆశ్రమానికి వెళ్ళటం జరిగింది. అక్కడే జరిగింది పెళ్ళంతా కూడా. అంత అతిరథ మహారథులు అందరూ వచ్చారు. చెన్నై నుంచి చిరంజీవి గారు, కృష్ణరాజు గారు, ఇటు మినిస్టర్స్ అందరూ వచ్చారు. ఆ కార్యక్రమంలో మేము తటస్థంగా ఉన్నాం. మా సిస్టర్ నేను బయట నిలబడి ఉన్నాం. ఆయన ఎందుకు అటు వచ్చారు. మమ్మల్ని చూసిన వెంటనే ఇద్దరు చేతులు పట్టుకొని లోపలికి తీసుకుని వెళ్ళి బాలకృష్ణ గారికి వీళ్ళని కూర్చోబెట్టండి పిల్లల్ని జాగ్రత్తగా అని చెప్పడం,
మేము అప్పుడు చిరంజీవి గారు వీళ్ళంతా ఉన్నారు, భానుప్రియ గారు వీళ్ళంతా, వాళ్ళ పక్కనే మమ్మల్ని కూర్చోబెట్టారు. ఆ వివాహ మహోత్సవం అంతా కూడా దగ్గరుండి చూసి చాలా సంతోషపడ్డాం అనమాట. అప్పుడు మీ ఏజ్ ఎంత ఉండేది? అప్పుడు నా ఏజ్ చాలా చిన్నదండి, 86 అలా జరిగి ఉంటుంది. అప్పుడు చాలా చిన్నవాడిని నేను. అవునా? 16 అంటే ఒక 13-14 సంవత్సరాలు ఉంటుంది అప్పుడండి. ఇది మర్చిపోని సంఘటన నాకు. వారు స్వయంగా వచ్చి మమ్మల్ని కూడా తీసుకుని వెళ్ళి మాకు అంత గౌరవం ఇవ్వటం అనేది చాలా ఆనందంగా మేము ఫీల్ అయ్యాము. అంటే ఓ కుచేలుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళినట్టుగా అనిపించింది. చాలా ఆనందపడ్డాము అప్పుడు మేము. ఓకే. అదే రామారావు గారి టాపిక్ వచ్చింది కాబట్టి, రామారావు గారి సినిమాల్లో బాగా నచ్చిన సినిమాలు ఏవి మీకు? వాటిల్లో బాగా ఇష్టమైన పాటలు ఏవి అంటే ఏం చెప్తారు? అన్నగారి పాటలు అనగానే నాకు అద్భుతమైనటువంటి సినిమా అండి ఇది. పాట కూడా అద్భుతమైనటువంటి పాట. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి. ఎందుకంటే కీర్తిశేషులు ఘంటసాల గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వారు కూడా కీర్తిశేషులు అయ్యారు, మహానుభావులు. వారిద్దరు కలిసి పాడినటువంటి పాట ఇది. అవును. ఇద్దరు కలిసి పాడిన పాట, ఇద్దరు కలిసి పాడినటువంటి పాట ఇది. ఓహో. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి. బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి. ప్రతి నిమిషం ప్రియా ప్రియా పాటలాగా సాగాలి. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి. నీలో నా పాట కదలి, నాలో నీ అందె మెదలి. నీలో నా పాట కదలి, నాలో నీ అందె మెదలి. లోన మల్లె పొదల పూలెల్లో విరిసి విరిసి. లోన మల్లె పొదల పూలెల్లో విరిసి విరిసి. మన కోసం ప్రతి నిమిషం మధుమాసం కావాలి. మన కోసం ప్రియా ప్రియా మధుమాసం కావాలి. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి. ఇది ఇద్దరు గాయకులు పాడినటువంటి పాట. సూపర్ అండి, ఎక్సలెంట్. ఏకవీర సినిమా నుంచి ఈ పాట. సూపర్ అండి, ఎక్సలెంట్ అండి. ధన్యవాదాలు. మంచి గాత్రం. ధన్యవాదాలు. అలాగే అన్నగారి పాటలు అంటే చాలా ఇష్టం నాకు. దాంట్లో దేవత సినిమా నుంచి పద్మనాభం గారు నిర్మించినటువంటి సినిమా, ఎస్పి కోదండపాణి గారి సంగీతం. తొలి వలపే పదే పదే పిలిచే, ఎదలో మల్లెలు విరిసే. తొలి వలపే పదే పదే పిలిచే, ఎదలో మల్లెలు విరిసే. తొలి వలపే. ఏమో ఇది ఏమో, నీ పెదవుల విరిసే నవ్వుల పువ్వుల అందాలు. నీ కనుల వెలిగనే దీపాలు, నీ కనుల వెలిగనే దీపాలు.
అద్భుతమైనటువంటి పాట ఇది కూడా. ఘంటసాల గారు సుశీలమ్మ గారు పాడినటువంటి పాట ఎక్సలెంట్. చాలా అద్భుతం. అలాగే కలిసి ఉంటే కలత సుఖం సినిమాలో ఎన్టీ రామారావు గారు వికలాంగుడిగా నటించినటువంటి సినిమా ఇది. సావిత్రమ్మ గారును రామారావు గారు నటించినటువంటి సినిమా ఇది. ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకుల జడను జుట్టి హంసలా నడచి వచ్చే చిట్టెమ్మ ఈ పేదవాడికిచ్చేదేమి చెప్పమ్మా. అద్దమంటి మనసు ఉంది, అందమైన వయసు ఉంది, వయసు ఉంది, ఇంతకన్నా ఉండేదేంది కిట్టయ్యా, కిట్టయ్యా, ఈ పేదవాళ్ళు తెచ్చేదేంది చెప్పయ్యా, చెప్పయ్యా. ఇది కొంచెం ఫోక్ టచ్ ఉన్నటువంటి పాట. ఎక్సలెంట్. చాలా అద్భుతమైనటువంటి పాట సార్. ఎక్సలెంట్, సూపర్ అండి. రామారావు గారితో మీకు ఉన్న అనుబంధం గురించి చెప్పారు. అవును సార్. అలానే ఆయనకు సంబంధించినటువంటి కొన్ని పాటలు వినిపించారు మా తెలుగు ప్రేక్షకుల కోసం. థ్యాంక్ యూ సార్. సూపర్ అండి, ఎక్సలెంట్. ధన్యవాదాలు. అయితే మనకి ఇక్కడ ఇంకొకటి, మీ జర్నీలో బాలు గారితో మీకు ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? బాలు గారితో మీకు మీ కంపోజిషన్లో పాట పాడారని విన్నాము. అవును సార్. ఏంటి అనేది మాట్లాడుకుందాం. దానికి ముందు బాలు గారికి సంబంధించి ఏమన్నా మంచి పాట ఒకటితో మొదలుపెట్టి బాలు గారి గురించి మాట్లాడుకుందాం. అలాగే సార్, తప్పకుండా. నాకు ఇష్టమైనటువంటి పాట స్వర్గీయ సత్యం గారి మ్యూజిక్ డైరెక్షన్. అంటే సత్యం గారు అనగానే మనకి తెలుగు ఆర్డి బర్మన్ గారు అలా బిరుదు అనమాట ఆయనది. ఆయన చాలా అద్భుతమైనటువంటి పాటలు ఎన్నో ఇచ్చారు బాలు గారికి. ఆ పాటల్లో ఒక మంచి పాట దాశరథి గారు రాసిన పాట. ఓకే. కన్ని వయసు సినిమాలో ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమగీతం, ఈ పాట అంటే ఇష్టం నాకు. ఓకే. బాలుగారికి కూడా చాలా ఇష్టం ఈ పాట. అవునా? ఆ పాటతో ప్రారంభిద్దాం. ఓకే. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమగీతము, నా మదిలో నీవై నిండిపోయనే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమగీతము, పాలబొగ్గలను లేత సిగ్గులు పల్లవించగా రావే, నీలి ముంగురులు పిల్లగాలితో ఆటలాడగా రావే, కాలి అందియలు గల్లు గల్లు మన రాజహంసల రావే, ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ సార్. సూపర్. బాలు గారితో ఎప్పుడు పరిచయం ఏర్పడింది? ఎలా సాగింది మీ జర్నీ? బాలుగారితో పరిచయం కాకముందే బాలుగారు అంటే నాకు ప్రాణం. మాలాంటి గాయని గాయకులందరికీ కూడా ఆయన ఒక దేవుడు, పాటల దేవుడు. ఆయన పాటలు వింటూ పెరిగాం కాబట్టి అంటే ఆయన అంటే ఒక విధమైనటువంటి ఇష్టం అండి. ఒక ద్రోణాచార్యుడికి ఏకలవ్యుడు లాంటి శిష్యుడిని నేను. ఆయన పాటలతో పెరిగాను కాబట్టి ఆయన అంటే ఇష్టం. ఆయన ఎప్పుడు రవీంద్ర భారతికి వస్తున్నారని నగరంలో ఈనాడని పేపర్లో పడుతూ ఉండేది. ఆ నగరంలో ఈనాడని చూసి ప్రోగ్రామ్స్ ఏమన్నా ఎక్కడెక్కడ ఉన్నాయని చూసి ఆ రోజు బాలుగారు ఏమన్నా వస్తున్నారు, ఏదైనా సభకి కార్యక్రమాలకు వస్తున్నారంటే వెంటనే నేను వెళ్ళిపోయేవాడిని. నేను పటంచేరులో ఉండేవాళ్ళం మేము, నేను అక్కడే చదువుకున్నాను. వెంటనే వెళ్ళిపోయేవాడిని. రవీంద్ర భారతిలో ఉన్నారంటే వెళ్ళిపోయేవాడిని. వెళ్ళి ఆయన్ని కలిసి ఆయనతో ఆటోగ్రాఫ్ తీసుకొని మీ ఎదురుగా నేను పాడతాను గురువు గారు అని అడిగేవాడిని. అయ్యా నేను వేరే కార్యక్రమానికి వచ్చాను, నేను వేరే వాళ్ళ కార్యక్రమానికి వచ్చాను, నాకే అవకాశం లేదు, మీరు ఎక్కడ పాడతారండి, తర్వాత ఎప్పుడైనా పాడుకుందాం అని నన్ను సరదాగా అనేవాళ్ళని. ఆ తర్వాత ఆయనతో ఆటోగ్రాఫ్ తీసుకుని వెళ్ళేవాడిని. కానీ ఆయనతో పూర్తిగా పరిచయం ఎప్పుడు ఏర్పడిందంటే 1984లో నంది అవార్డుల ఫంక్షన్ ఆ లాల్ బహదూర్ స్టేడియంలో. ఈ నేటి భారతం, సాగర సంగమం అలాంటి సినిమాలకి అవార్డ్స్ వచ్చాయి. ఆ సభలో నాకు పాడేటువంటి అవకాశం కలిగింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వల్ల. పివిఆర్కే ప్రసాద్ గారు కూడా నాకు అక్కడ జరిగేటువంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో నాకు పాడేటువంటి అవకాశాన్ని కలిగించారు. అప్పుడు నేను ఒక తెలుగు తల్లి పద్యం
పాడి మా నాన్నగారు రాసినటువంటి ఒక పాట పాడానమాట. తెలుగు సోదర తెగువ చూపర తరతరాల తెలుగు వెలుగు తరగనీకురు అనేటువంటి మంచి గీతాన్ని పాడటం. అలాగే ఒక సినిమా పద్యం కూడా పాడాను ఆయన ఎదురుగా. ఏ పారిజాతమ్ములియగలను సఖీ గిరిమల్లికలు తప్ప గరిక పువ్వులు తప్ప. ఆ పాట విని ఆయన నేను నా ప్రోగ్రాం అయిపోయి కిందకు వచ్చిన తర్వాత వెంటనే కౌగిలించుకుని ముద్దు పెట్టుకొని చాలా అద్భుతంగా పాడావు, చాలా బాగా పాడావు, నీకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి నన్ను ముద్దు పెట్టుకొని నన్ను ఆశీర్వదించారనమాట. అది నేను నా జీవితంలో మర్చిపోలేనటువంటి ఘటన. ఓకే, మీకు మీ కంపోజిషన్లో పాడారు బాలు గారు అన్నారు. అవునండి. ఆ తర్వాత నేను చాలా రోజులకి నేను పెద్దోడిని అయిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ అయిన తర్వాత నేను ఒక టీవీ సీరియల్కి నేను ఒక ఛానల్కి మ్యూజిక్ డైరెక్టర్గా చేయటం జరిగింది. అది జ్ఞాన్పీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచన అనమాట. అది పాట ఆయన రాశారు. ఆ పాటకి నేను ఆయన కూర్చుని కంపోజ్ చేసుకోవడం జరిగింది. అంటే గురువుగారు అంటే నాకు చాలా ఇష్టం, నేనంటే కూడా చాలా ఇష్టం ఆయనకి. నువ్వు బాలసుబ్రహ్మణ్యంలాగా పాడతావు రామకృష్ణరాజు అనేవాడు ఆయన. నన్ను ఆశీర్వదించేవాడు ప్రతి కార్యక్రమంలో. అలాగే ఆయన నాకు ఇచ్చారు ఆ పాట కంపోజ్ చేయమని. ఆ పాట కంపోజ్ చేసినప్పుడు వారు నేను కలిసి కంపోజ్ చేసాం. ఆ పాటను కంపోజ్ చేసి పాడించే ముందు బాలుగారికి ట్రాక్ నేనే పాడాను. పాడిన తర్వాత ఆ పాట విని ఆయన చాలా బాగుంది, బాగా పాడారు, ఉంచేయచ్చు కదా ఆ పాటే అన్నారు. కానీ ప్రొడ్యూసర్స్కి కావాలి కదా, ఆయన గొంతే కావాలన్నారు. కాబట్టి అప్పుడు బాలుగారికి సూచనలు చెప్పి పాడించడం జరిగింది. ఆయనతో పాడించడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావించాను. నేను మ్యూజిక్ డైరెక్టర్గా, ఆయన గాయకులుగా వచ్చి పాడటం జరిగిందండి. ఆ పాట కూడా మౌన తరంగాలు మౌన తరంగాలు జీవన సరోవరంలో పలికే ప్రాణమృదంగాలు ప్రాణమృదంగాలు మౌన తరంగాలు మౌన తరంగాలు. ఈ పాట బాలుగారితో నేను పాడించడం జరిగింది సార్. సూపర్. ముఖ్యంగా నేను ఇంకొక సంఘటన కూడా ఉంది బాలుగారితో. నాకు పెద్దబాబు పుట్టినప్పుడు, నాకు 2 బాబులు, పెద్దబాబు పుట్టినప్పుడు 10 రోజుల బాబుని తీసుకుని వెళ్ళి ఆయన దగ్గరికి తీసుకెళ్ళి మీ పేరే పెడుతున్నాను గురువుగారు అన్నాను. అయ్యో నా పేరు ఎందుకండి అన్నారు ఆయన. లేదండి గురువుగారు, మీరంటే నాకు చాలా ఇష్టం, మీకు ఏకలవ్యుడు లాంటి శిష్యుడిని కదా, నేనంటే మీరంటే నాకు ప్రాణం కదా, అందుకని మీ పేరే పెట్టాలన్నాను. అప్పుడు వారి శ్రీమతి గారు సావిత్రి గారు కూడా పక్కనే ఉండి ఆయన అంత ఇష్టపడుతున్నాడు కదా మీ పేరు పెట్టమని, పెట్టండి అంటే అప్పుడు ఆశీర్వదించి బాలసుబ్రహ్మణ్యం అని పెట్టారు. ఆయన పేరు పెట్టారు, ఆయన పేరు పెట్టారు బాలసుబ్రహ్మణ్యం రాజు అని ఆయన నామకరణం చేయడం జరిగింది. అదే పేరు మా అబ్బాయికి పెట్టడం జరిగింది. అదొక అపూర్వమైనటువంటి సంఘటన నా జీవితంలో. ఆయన అంటే నాకు ఎంత ఇష్టం అనేది ఈ విధంగా నేను ఆ ఇష్టాన్ని ఆయనకు తెలియజేశాను. తర్వాత ఎన్నో కార్యక్రమాల్లో నేను ఆయనతో పాడటం, అలాగే చెన్నైలో ఆయనతో మా మిత్రులు యమునా కిషోర్ గారు అని యాడ్ మేకర్, అతను నాకు బాగా ఆప్తులు, ఆయనతో పాటు వెళ్ళి ఆయన చేసేటువంటి యాడ్లో ఆయనతో పాటు కలిసి ఆయన కొన్ని సూచనలు చేసి ఆయనతో పాటు యాడ్లో కూడా పాల్గొనడం జరిగింది. వారి ద్వారా ఆయనతో ఒక హాఫ్ డే గడపడం జరిగింది. అదొక చాలా ఇష్టమైనటువంటి సంఘటన, నాకు చాలా ఇష్టమైనటువంటి అపూర్వమైనటువంటి సంఘటనలు నా జీవితంలో. తర్వాత ఆ 84 తర్వాత వారే స్వయంగా నా కోసం మా గురువు గారు పివి సాయిబాబా గారు అని ఆయన మ్యూజిక్ డైరెక్టర్, ఆయన ఈనాడు రామాచారి గారు ఉన్నారు కదా, నాకు సమకాలికుడు, ఆయన మంచి గాయకులు కూడా, సంగీత దర్శకుడు. ఆ రామాచారి గారికి కూడా ఆయనే గురువు పివి సాయిబాబా గారు. ఆ పివి సాయిబాబా గారికి ఫోన్ ద్వారా లెటర్ ద్వారా కూడా నా గురించి బాలు గారు స్వయంగా రికమెండ్ చేయడం జరిగింది. ఆ అబ్బాయికి ఛాన్సెస్ ఇవ్వండి, బాగా పాడుతున్నాడు, మంచి గాత్రం ఉంది, బాగా పాడుతున్నాడని చెప్పడం జరిగింది. ఆ తర్వాత చాలా అవకాశాలు వారు నాకు టీవీలో రేడియోలో కూడా నాకు చాలా అవకాశాలు ఇచ్చి నా చేత పాడించడం జరిగిందండి. ఆ విధంగా బాలు గారు అంటే నాకు చాలా ఇష్టం. సూపర్. ఆ విధంగా మా గురువు గారు బాలు గారికి బాగా ఇష్టమైన, జనాలందరికీ బాగా ఇష్టమైన, మీకు బాగా ఇష్టమైన బాలు గారి పాట ఒకటి మళ్ళొకసారి. తప్పకుండా సార్. వారికి ప్రతి పాట ఇష్టమే, అయితే నాకు ఇష్టమైనటువంటి పాట, బాలు గారికి ఇష్టమైనటువంటి పాట కూడా కీర్తిశేషులు స్వర్గీయ ఎంఎస్ విశ్వనాథన్ గారు స్వరపరిచినటువంటి పాట, కోకిలమ్మ సినిమాలోది, ఆత్రేయ గారి రచన,
పల్లవించవా నా గొంతులు, పల్లవి కావా నా పాటలు, పల్లవించవా నా గొంతులు, పల్లవి కావా నా పాటలు. ప్రణయ సుధారాధా నా బ్రతుకు నీది కాదా, పల్లవించవా నా గొంతులు, పల్లవి కావా నా పాటలు. నేనున్నది నీలోనే, ఆ నేను నీవేనే, నాదన్నది ఏమున్నది నాలో. నీవే నాడు మలిచావు ఈ రాతిని, నేనీ నాడు పలకాలి నీ గీతిని. ఇదే నిన్ను వినమని, ఇదే నిజం అనమని చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది. పల్లవించవా నా గొంతులు, పల్లవి కావా నా పాటలు. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్, సూపర్. ఈ పాట వారికి ఇష్టం, నాకు కూడా ఇష్టం, శ్రోతలకు కూడా చాలా ఇష్టం. మన తెలుగు1.com శ్రోతలందరికీ కూడా, ప్రేక్షకులందరికీ కూడా ఇష్టమైనటువంటి పాట అని నేను అనుకుంటున్నాను. ఎస్ ఎస్, సూపర్ అండి. బాలు గారితో అనుభవాలు అనేది తెలుగు1 కోసం చెప్పినందుకు థ్యాంక్ యూ అండి. అయితే ఈ జర్నీలో, మీ పాటల జర్నీలో ఇంకొక సెలబ్రిటీ మన వేటూరి సుందరరామూర్తి గారు, ఆయనతో ఎట్లా జరిగింది, ఏ సందర్భాల్లో ఆయన కలిశారు, ఆ జ్ఞాపకాలు ఏంటి? అవును సార్, వారంటే నాకు చాలా ఇష్టం. వారి పాటన్నా వారన్నా నాకు చాలా గౌరవం. అయితే ఈ అవకాశం నాకు ఎలా జరిగిందంటే, మా గురువు గారు నాకు చాలా అవకాశాలు ఇచ్చినటువంటి వారు. ఎన్నో ట్రాక్స్ పాడించారు నాకు, బాలు గారికి. సాలూరి రాజేశ్వరరావు గారి కుమారుడు శ్రీ వాసురావు గారు అండి, వారి గురించి చెప్పాలి. నాకు ఎన్నో అవకాశాలు ఇచ్చారు ఆయన, నన్ను సొంత తమ్ముళ్ళలా చూసుకున్నారు. వారింటికి కూడా తీసుకువెళ్ళి ఎన్నో కార్యక్రమాల్లో, కన్నడ సినిమాల్లో కూడా కొన్ని పాడించారు నాతో. వారు ఈటీవీకి, రామోజీరావు గారి కార్యక్రమాలకి ఒక 4 ఎడిషన్స్ స్టార్ట్ అయినాయి అనమాట పేపర్కి. ఛాంపియన్ అని, కొన్ని నవ్యన్ అలాంటివి కొన్ని స్టార్ట్ అయినప్పుడు వారి సెలబ్రేషన్స్, ఈటీవీ సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడు వారు ఒక పాట వేటూరి గారి చేత రాయించడం జరిగింది. అంటే మన బాపినేడి గారు, గౌరవనీయులు అజయ్ శాంతి గారు అంతా ఉండి, వేటూరి గారు మన శ్రీనగర్ కాలనీలో ఉన్నప్పుడు వాసురావు గారు నేను వెళ్ళి వారితో సిచ్యుయేషన్ చెప్పి పాట రాయించడం జరిగింది. అప్పుడు వారితో పాటు ఒక రోజంతా నేను ఉండాల్సి వచ్చింది. నేను సిట్టింగ్ సింగర్ని, నేనే వారికి ట్రాక్స్ పాడేది కాబట్టి నేను ఉన్నప్పుడు వారు రాశారండి. రాస్తే మీరు పాడేవాళ్ళు? రాస్తే వీరు ట్యూన్ చెప్పడం, వారు పాడటం, వారు రాయటం జరిగేది. ఆ పాట ఏంటంటే చాలా అద్భుతమైనటువంటి పాట, 10 నిమిషాలు ఉంటుంది. డ్యాన్స్ బ్యాలే చేశారు ఆ పాట మీద, నా పాట మీదే షూట్ చేశారనమాట. అంటే ఆ పాట విని రామోజీరావు గారు కూడా బాలు గారు పాడేశారా అన్నారంట, ట్రాక్ బాగా పాడారని. అయితే అప్పుడు అన్నారంటే లేదండి పాడలేదు, ట్రాక్ సింగర్ మా శిష్యులు పాడారని చెప్పేసి చెప్పారంట. చాలా అద్భుతమైనటువంటి పాట అండి. వేటూరి గారితో మేము సిట్టింగ్లో ఉన్నంత వరకు వేటూరి వారు మిరపకాయ బజ్జీలు, శనక్కాయలు, మిగతావన్నీ కూడా, అన్ని పూతరేకులు అలాంటివన్నీ కూడా తెప్పిస్తూ మాకు ఎప్పుడు పెడుతూ, మాకు ఎప్పుడు కూడా కడుపు నిండుగా పెడుతూ ఉండేవారు ఆయన. చాలా తీసుకొచ్చి పెట్టేవారు ఆయన. అప్పుడు జరిగినటువంటి సంఘటనలు, వారు రాసినటువంటి పాటలు, వారి అనుభూతులు, సత్యం గారి గురించి, కేవి మహాదేవన్ గారి గురించి, పాటలు ఎలా పుట్టాయి అనే వాటి గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకునేవాళ్ళం చక్కగా. వారు రాసినటువంటి పాట ఈటీవీకి, శిల్పవీణలు మీటుతున్నది కృష్ణవేణమ్మ, వేదగీతం పాడుతున్నది గోదారమ్మ, ఆంధ్ర విష్ణువు వారసత్వము నిలుపుకోరా, దేశమాతకు అన్నదాతవు నీవు తెలుగోడా. ఎంత అద్భుతమైనటువంటి సాహిత్యం వారు ఇచ్చారండి. 10 నిమిషాల పాట, రకరకాలుగా ఉంటుంది, రకరకాల తాళాలతో చాలా అద్భుతంగా చేశారు శ్రీ వాసురావు గారు.
ఓకే, వారికి కూడా ధన్యవాదాలు మీ ఛానల్ ద్వారా వారికి తెలియజేసుకుంటున్నాను. సూపర్. మా గురువు గారు వాసురావు గారి ద్వారా వేటూరి వారిని కలవటం, వారితో అనుభవం నేను మర్చిపోలేనటువంటిది. నేను కూడా ఆశీస్సులు తీసుకున్నాను, నన్ను కూడా ఆశీర్వదించారు, గొప్ప గాయకుడు అవుతామని. మీరు చాలా స్టేజ్ షోస్ చేశాను, చాలా పాటలు పాడారు అన్నారు కదా. అవును సార్. మీరు పాటలు పాడుతున్నప్పుడు మీరు స్టేజ్ షేర్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయా? ఇప్పుడు ఉన్నటువంటి గాయకులు కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ అవును సార్, వీళ్ళతో రిలేషన్ ఎలా ఉండేది? వాళ్ళు స్టేజ్ షేర్ చేసుకున్నారా? ఎక్కడన్నా మీకు వీళ్ళు తారసపడ్డ సందర్భాలు ఉన్నాయి సార్, ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను చెన్నైలో ఉన్నప్పుడు రంగరాజపురంలో గాయకులు సంగీత దర్శకులు అయినటువంటి స్వర్గీయ మా గురువు గారు శ్రీ జి ఆనంద్ గారు ఉండేవారు. చాలా వారితో మంచి పరిచయం నాకు. రాగానే వారి ట్రూప్లో నన్ను జాయిన్ చేసుకోవడం జరిగింది. అయితే ఆ కార్యక్రమాలన్నీ కూడా నేను కోఆర్డినేట్ చేశాను. వారిని కూడా ఎక్కువ సంగీత విభావులు చేసేవారు ఆయన. చక్రవర్తి గారికి సన్మానం, కేవి మాధవన్ గారు లేకపోతే పోహళేంది గారికి ఇలా సన్మానాలు సత్కారాలు జరిగేవి. అప్పుడు సంగీత విభావులు జరిగేవి. శ్రీ చక్రవర్తి గారికి సన్మానం చేసినప్పుడు తిరుపతిలో మహతి వేదికలో జరిగినప్పుడు మణిశర్మ గారు, వందే మాతరం శ్రీనివాస్ గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే నేను ఆయన కలిసి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అంటే ఆయన సంగీత దర్శకుడిగా కాకముందు నుంచి కూడా నాకు పరిచయస్తులు జి ఆనంద్ గారి దగ్గర పరిచయం. ఆయన సంగీత దర్శకులు కాకముందు ఏం చేసేవాళ్ళు? మంచి డాన్స్ ప్రోగ్రామ్స్ చేశారు, మంచి డాన్సర్ ఆయన. డాన్స్ చేస్తూ పాడేవారు ఆయన, ర్యాప్ ఇవన్నీ కూడా. గాయని సుమంగళ గారు కూడా ఆయనతో పాటు ఉండేవారు. చెన్నైలో ఆయనకు ఒక టీం ఉండేది, డాన్స్ టీం. అవుతూ కూడా చేస్తూ కూడా ఇవి పెర్ఫామ్ చేసేవాళ్ళు. డాన్స్ పెర్ఫామ్ చాలా బాగా చేసేవారు ఆయన, అలసిపోకుండా పాడుతూ డాన్స్ ఇప్పటికీ చేస్తున్నారు బాగా. చాలా బాగా మంచి ఎనర్జీ ఆయనకి. ఆ చేసినప్పుడు మహతిలో చేసినప్పుడు వారితో మంచి అనుబంధం. మేము ఎప్పుడన్నా ఢిల్లీలో ఏపీ భవన్లో ఏమన్నా ప్రోగ్రామ్స్ అవి చేసేటప్పుడు ట్రైన్లో వెళ్ళేవాళ్ళం. ట్రైన్లో వెళ్ళినప్పుడు కూడా మేమంతా కలిసి పాడుకుంటూ చేసుకుంటూ ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళేవాళ్ళం, చాలా హ్యాపీగా. వాళ్ళతో జర్నీ దేవిశ్రీ ప్రసాద్ గారితో, అలాగే వందే మాతరం గారు కూడా ఎంతో నన్ను ప్రోత్సహించడం జరిగింది. ఎన్నో పాటలు నా చేత ట్రాక్స్ పాడించారు. అలాగే మన తెలుగుదేశం పార్టీ పాటలవి రికార్డింగ్స్ జరుగుతున్నప్పుడు కూడా నాతో పాడించడం జరిగింది. వాటి నాతో పాడించారు అలా చాలా మంది. అలాగే చక్రి కూడా కొత్తగా వచ్చినప్పుడు నా దగ్గరకు వచ్చి నా కార్యక్రమాల్లో కూడా అసిస్టెంట్గా ఉండేవాడు. అవునా? చాలా మీ దగ్గర అసిస్టెంట్గా కొన్ని కార్యక్రమాలు చేసినప్పుడు దూరదర్శన్లో అక్కడ ప్రోగ్రామ్స్ చేసినప్పుడు నాకు కూడా వచ్చేవాడు. అలా వీళ్ళందరికీ సీనియర్ని. అలాగే ఇంకో గాయకుడు రామాచారి గారు కూడా చాలా మంచి ఆత్మీయుడు, నాకు మంచి స్నేహితుడు, నాకు సమకాలికుడు. ఒకే గురువు గారు పివి సాయిబాబా గారి శిష్యులం కాబట్టి నాకు ఆ విధంగా ఎప్పుడు వెనుదన్నుగా ఉంటాడు, మంచి ఆత్మీయుడు అండి. నాకు సందేహం వస్తుందండి, ఇప్పుడు మీరు చెప్తుంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్నాం, ఇది స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇవ్వడానికి వీటికి కూడా రైట్స్ ఉంటాయి, రాయల్టీస్ ఉంటాయి, పర్మిషన్స్ తీసుకోవాలని చెప్పేసి స్టార్ట్ అయింది కదా. వాటి వల్ల మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటుందా? ఓన్లీ కచేరీల మీద ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న కొంతమంది ఉన్నారు కదా. అవునండి, వాళ్ళకేమి ఇబ్బందులు ఇవ్వట్లేదా? వాళ్ళకేమి ఇబ్బందులు లేవు సార్. ఇబ్బందులు లేవు అంటే పెద్ద పెద్ద షోస్ చేసేటువంటి వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉంటాయేమో తప్ప, అంటే ఛానల్స్లో వచ్చేటువంటి వాటికి ఏమన్నా రైట్స్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయేమో తప్ప మాలాంటి గాయకులకి ఏమి ఉండవండి. మేము అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. నాకు వచ్చిన సందేశం ఏమందంటే, ఇళయరాజా గారు ఒకసారి బాలు గారికి సంబంధించి నా అనుమతి లేకుండా పాటలు పాడొద్దని లీగల్ నోటీస్ పంపించారని మనం విన్నాము. అవును సార్, విన్నాము. అవును సార్, వాళ్ళు పాడిన పాటలు, బాలు గారు పాడిన పాటే అవునండి, ఆయన పర్మిషన్ లేకుండా పాడొద్దని ఆయన. అవును సార్, అవును. ఆయన కంపోజిషన్లో వచ్చింది, ఆయన కంపోజిషన్లో వచ్చినటువంటివి. అంటే అవన్నీ వాళ్ళు చేసేవన్నీ పెద్ద పెద్ద షోస్ కదండి. ఓకే, మళ్ళీ ఛానల్స్లో వస్తూ ఉంటాయి కాబట్టి ఆ రైట్స్ ప్రాబ్లం ఉంటుంది. మామూలుగా చేసేటువంటి వాళ్ళకి అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు సార్, ఎక్కడన్నా పాడుకోవచ్చు. ఓకే, మామూలుగా చేసేటువంటి ప్రదర్శనలు ఉంటాయి కాబట్టి. అవునవును. అలాగే ఆ విధంగానే మాకు బ్రతుకు తెరువు అదే కాబట్టి ఆ విధంగా మాకు ఎటువంటి ఇబ్బందులు ఏమి లేవు సార్. ఓకే, మామూలుగా చేస్తూ ఉన్నాం మేము. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని షోలు చేసింటారు సార్ సుమారుగా? ఒక 10,000 పైన అయిపోయింటాయి. నేను దుబాయ్లో, మామూలుగా మలేషియా ఇలాంటి దేశాలకు కూడా వెళ్ళి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడ కూడా నాకు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఉన్నటువంటి ప్లేబ్యాక్ సింగర్స్ అందరూ కూడా, ఉషా గారు అయితేనేమి, కౌశల్య గారు అయితేనేమి, నిత్య సంతోషిని గారు, వీళ్ళంతా కూడా నాతో పాటు కలిసి ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. శ్రీకృష్ణ
అంజనా సౌమ్య, అవును. ప్రణవి వీళ్ళంతా కూడా కలిసి నాతో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఓకే. ఎన్నో కార్యక్రమాలు నేను వాళ్ళతో కలిసి నేను చేయడం జరిగింది. అలాగే సునీత గారు కూడా, వీళ్ళంతా మాకు జూనియర్స్ కలిసి మాతో చేసేవాళ్ళు. ఓకే. రామాచారి నేను ఫీల్డ్లో ఎప్పటి నుంచో ఉన్నాం. నేను చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నాను ఎప్పటి నుంచో. నేను 77 నుంచి నా కార్యక్రమాలు మొదలుపెట్టాను చైల్డ్ ఆర్టిస్ట్గానే. స్కూల్ డేస్ నుంచే పాడేవాడిని. అప్పటి నుంచి రేడియోలో నాటకాలు, పద్యాలు, పాటలు వాటితోనే పెరిగాము. నా గురువు గారు నా తండ్రి గారు, అలాగే నా గురువులు కూడా రేవతి రత్నస్వామి గారు, అంటే నాగూరు బాబు గారు గురువు గారు, నా గురువు గారు ఒకరే. అలాగే కోవిల శాంత గారు, నటులు శ్రీ జేడి చక్రవర్తి గారి తల్లి గారు కూడా నా గురువు గారు. ఓకే. ఓకే. కోవిల శాంత గారు నేను మ్యూజిక్ కాలేజీలో నేర్చుకున్నాను. రామకోటి మ్యూజిక్ కాలేజ్. చక్రవర్తి గారి అమ్మగారు కూడా మాకు లెక్చరర్ అండి. లెక్చరరా? కొంతకాలం నేర్చుకున్నాను. ఓకే. సంగీతం మ్యూజిక్ కాలేజీలో ఆవిడ లెక్చరర్గా పనిచేశారు. ఓహో. కోవిల శాంతి గారు. ఇక్కడ హైదరాబాద్ అండి? హైదరాబాద్. రామ్కోటిలో మ్యూజిక్ కాలేజ్ ఉంది. శ్రీ త్యాగరాజ సంగీత నృత్య కళాశాల ఉంది. దాంట్లో పనిచేశారా? దాంట్లో నేను సంగీతం నేర్చుకున్నాను. ఓకే. అవునండి. 4th year వరకు సంగీతం నేర్చుకున్నాను. ఓకే. గంగాధర శాస్త్రి గారు ఇప్పుడు ఉన్నటువంటి గాయకులు, వారు కూడా గంగాధర శాస్త్రి గారు నాకంటే ముందు నేను ముందుగా నేర్చుకున్నాను, తర్వాత వారు వచ్చి నేర్చుకున్నారు. ఓకే. వారు కూడా మంచి ఆత్మీయులు, మంచి గాయకులు కూడా. ఓకే. అలాగే వీరందరితో మంచి అనుబంధం ఉంది నాకు. అందరి ఆశీస్సులు, అందరి మన్ననలు, అందరితో కలిసి స్నేహంగా ఉండటం, ఆ విధంగా అందరూ నాకు ప్రోత్సాహం. ఓకే. తెలంగాణ కళాకారుల్లో కూడా అందరూ కూడా నాకు కూడా ఉండడం, వాళ్ళ అసోసియేషన్లో నన్ను అడ్వైజర్గా పెట్టడం. తెలంగాణ మ్యూజిషియన్స్ అసోసియేషన్ శ్రీ బల్లేపల్లి మోహన్ గారు అని ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన కూడా గాయకులు, సంగీత దర్శకులు. వందే మాతరం శ్రీనివాస్ గారితో చాలా కాలం పనిచేశారు ఆయన కూడా. ఆయన మంచి మంచి కార్యక్రమం. మీరు ఎప్పుడు ఈ సినిమాలో ఇప్పుడు ట్రై చేయలేదా? దృష్టి పెట్టలేదా మీరు? నేను 86 నుంచి నేను ప్లేబ్యాక్ సింగర్ని అవుదామని నేను కృష్ణానగర్కి రావడం జరిగింది. ఇంకా ఆ తర్వాత కుటుంబ బాధ్యతలు ఇవన్నీ ఉండటం వల్ల ఎక్కువగా నేను దుబాయ్ వెళ్ళిపోయి ప్రోగ్రామ్స్ చేయటం, కుటుంబాన్ని పోషించుకోవాలని, అంటే ఛాన్సుల కోసం తిరిగేవాడిని. ఇంకా తర్వాత నాకు అనుకున్నటువంటి అవకాశాలు రాకపోవటం, అంటే వెయిట్ చేయాలి, అందరి దగ్గరికి వెళ్ళి తిరగాలి. అవును. అయినా చాలా వరకు ట్రాక్స్ అవి పాడాను, తృప్తిగానే ఉన్నాను. ట్రాక్స్ పాడినప్పుడు డబ్బులు ఇచ్చేవాళ్ళ? ఇచ్చేవాళ్ళండి. ఇచ్చేవాళ్ళు. ఎలా ఉంటే పేమెంట్లు? పర్లేదా? పేమెంట్లు అప్పట్లో నేను పాడినప్పుడు బాగానే ఉండేవాడి, బాగానే ఇచ్చేవారు. బాగానే అంటే 2-3 వేలు, 2-3 వేలు, 2000, 3000, 4000 అలా ఇచ్చేవారు పాటను బట్టి. ఓకే. ట్రాక్స్ పాడటం, కోరసులు పాడటం అన్నీ పాడేవాడిని. ఓకే. ఏమన్నా బాగానే దొరికేది. ఇంకా అదే జీవనాధారం పాట కాబట్టి. అవును, అప్పట్లో అదే అలా జరిగేదండి. తర్వాత నేను పూర్తి ప్రయత్నాలు చేస్తుంటే వచ్చేవేమో. అయినా మన తెలుగువన్.comలో మీ ఇంటర్వ్యూ ద్వారానన్నా చాలామంది ప్రొడ్యూసర్స్, సంగీత దర్శకులు కూడా నాకు అలాంటి అవకాశాలు ఇస్తారని అనుకుంటున్నాను నేను. ఓకే. అదే ఆశిద్దాం అండి. నేను కూడా జరుగుతుంది అనేది, అదే ఆశిద్దాం. గాయకుడిగా వెలుగులోకి వస్తానేమో. అయితే మీకు కుటుంబ నేపథ్యం అండి, మీకు కుటుంబ నేపథ్యంలో సంగీతానికి సంబంధించి ఎట్లా ఉండేది నేపథ్యం ఇది? మీ నాన్నగారు రచయిత అన్నారు. నాన్నగారు రచయిత, గాయకులు కూడా. ఆయనకి పాట కూడా వచ్చు. ఆయనే మొదటి గురువు, ఆయనే నాన్నగారే. ఓకే. ఓకే. మాకు సంగీతం నేర్పించి తర్వాత శాస్త్రీయ సంగీతం నేర్పించారు. సినిమా పాటలు, దేశభక్తి గీతాలు, జానపద గీతాలు ఇవన్నీ కూడా నాకు నాన్నగారి ద్వారానే వచ్చాయి. వారే నాకు చిన్నప్పటి నుంచి నేర్పించడం. ఇదే ప్రొఫెషన్ మీకు? వేరే ప్రొఫెషన్ ఉందా? ఇదే ప్రొఫెషన్ ఉందండి నాకు. ఓన్లీ ఇదే ప్రొఫెషన్? మెయిన్ ప్రొఫెషన్ ఇదే. కార్యక్రమాలు చేయటం, సంగీత విభావాలు నిర్వహించడం, హర్యానా, ఢిల్లీ అక్కడ కూడా నేను ప్రోగ్రామ్స్ చేస్తాను. ఓకే. అలాగే మీ కుటుంబ పరిస్థితి, మీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళు ఏం చేస్తున్నారు? నాకు 2 అబ్బాయిలండి. 2 అబ్బాయిలు. ఒకరు మెకానికల్ ఇంజనీర్ చేశాడు ఆయన. ఆయన నుండి ఈవెంట్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా ఆయన చూసుకుంటూ ఉంటాడు. ఓకే. చిన్న అబ్బాయి డిగ్రీ చేస్తున్నాడు. ఓకే. పెద్ద అబ్బాయి పేరు బాలసుబ్రహ్మణ్యరాజు, చిన్న అబ్బాయి పేరు కీర్తిచంద్రరాజు అండి. ఆయన డిగ్రీ చేస్తున్నాడు, BBA చేస్తున్నాడు. ఓకే. ఇది నా నేపథ్యం. ఓకే. ఈ విధంగా ముందుకెళ్తున్నాను. సూపర్. మీ అందరి ఆశీస్సులతో. ఎస్. ముందు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సినిమాలకు సంబంధించిన పాటలా, లేకపోతే ఎట్లా ఉంటే బాగుంటుంది మీ కెరీర్ అనేది మీకు ఆలోచన ఎలా ఉంది? మీ మైండ్ సెట్ ఎలా ఉంది? ఏముంటుందండి సార్, నాకు సంగీత దర్శకత్వం చేయగలను. నాకు అవకాశం ఉంటే అవకాశాలు ఇచ్చినా చాలా సంతోషంగా చేస్తానని నేను అనుకుంటున్నాను. కొన్ని సీరియల్స్ చేశానన్నారు కదా, సీరియల్స్ వరకు చేశానండి. సినిమాలు ఏవి రాలేదు. చాలా సైన్ చేసిన మాట వాస్తవమే, కానీ ఏవి మెటీరియల్ అవ్వలేదండి. ఏది కూడా పూర్తి స్థాయిలో. నాకు సంగీతం మారుతా వస్తుంది కదా, ఇప్పుడు ఈ జనరేషన్ సంగీతం మారుతుంది కదా. మారుతుందండి. అయితే టెక్నీషియన్స్ అంతా కూడా బాగా పరిచయం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈనాటికి ఆనాటికి వాళ్ళే
ఈనాడు చెన్నై కానీ హైదరాబాద్ కానీ కళాకారులందరూ నాకు తెలిసినటువంటి వాళ్ళే. ఎవరైనా నాతో వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉంటారు. నాకు సినిమాలు ఏమన్నా వస్తే ఇంకా ఆనందంగా వచ్చి చేస్తారు. ఓకే. రాజుగారి సినిమాలు అనేసి అదొక అభిమానం అందరికీ ఉందండి. ఈ సినిమాలు చేయాలని, సినిమాల్లో పాటలు పాడాలని నాకు ఎంతో కోరిక. అది మీ ఛానల్ ద్వారా నెరవేరాలని, అందరూ నన్ను ఆశీర్వదించాలని నా కోరిక. సూపర్ అండి. అట్లానే మీరు ఇందాక మంచి పాటలు పాడారు, రామారావు గారి బాలసుబ్రహ్మణ్యం గారికి సంబంధించిన పాటలు పాడారు. అలానే నాగేశ్వరరావు గారికి సంబంధించిన ఒక హిట్ పాట వాళ్ళ అభిమానుల కోసం, శోభన్ బాబు గారి అభిమానుల కోసం ఒక 2 పాటలు. అలాగే సార్, తప్పకుండా. శోభన్ బాబు గారు అన్నా, నాగేశ్వరరావు గారు అన్నా చాలా అభిమానం నాకు. అవును. శోభన్ బాబు గారు నా ఫేవరెట్ హీరో. అవునా? సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. వారంటే చాలా ఇష్టం. వారి పాటలు కూడా మీకు వినిపిస్తాను. మీకు 2 పాటలు. ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను, ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను, పలుకలేని వలపులన్నీ పాటలో దాచుకుంటాను, ఇదే పాట ప్రతి చోట ఇలాగే పాడుకుంటాను. సూపర్ అండి. ఆయనండి. అలాగే ఆయన మల్లెపువ్వు సినిమా చాలా ఇష్టం నాకు. చక్రవర్తి గారి చాలా అద్భుతమైనటువంటి ట్యూన్స్ అవి. వాటిలో ఓ ప్రియా మరుమల్లియ కన్నా తెల్లనిది, మకరందం కన్నా తీయనిది, మన ప్రణయం అనుకొని మురిసి తిని అది విషమని చివరకు తెలిసినది, ఓ ప్రియా. ఇదొక పాట, విరహగీతం. ఇది చాలా అద్భుతమైనటువంటి పాట అండి. అలాగే కుశలమా నీకు కుశలమేనా, ఇలాంటి పాటలు. అవళ్ళంత వయ్యారమే పిల్లదన్న ఒక చిన్న ముద్దియవే కుర్రదాన్న, ఇలాంటి ఊపున్నటువంటి పాటలు. ఆయన పాటలన్నీ నాకు చాలా ఇష్టం. నాగేశ్వరరావు గారి పాటలు ఏ పాటలు ఎక్కువ అడుగుతుంటారు కచేరీలకు వెళ్ళినప్పుడు? కచేరీలకు వెళ్ళినప్పుడు ఘంటసాల గారివి అడుగుతారు, బాలుగారి కూడా అడుగుతారండి ఎక్కువగా. అంటే ఘంటసాల గారు అంటే అవన్నీ క్లాసిక్స్. నా పాట నీ నోట పలకాల శిలక, ఇలాంటివి. పాడుతా తీయగా సల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా బంగారు తల్లిగా, పాడుతా తీయగా సల్లగా, ఇలాంటి పాటలు అన్నీ మంచి మంచి పాటలు అడుగుతారండి. అద్భుతమైనటువంటి పాటలు అడుగుతారు. అలాగే బాలుగారివి వందనం అభివందనం నీ అందమే ఒక నందనం, ఈ పాట. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, ఇలాంటి అద్భుతమైనటువంటి పాటలు కూడా అడుగుతారు. చిగురేసే మొక్కేసే సొగసంతా పూత పూసి చెయ్యినా వెయ్యావేమి, ఓ సాని దొర చెయ్యినా వెయ్యావేమి, ఇలాంటి పాటలన్నీ కూడా అడుగుతాం. ఏ పాట అడిగినా పాడతాం సార్. నాకు ఒక 25,000 పాటల దాకా వచ్చండి. 5 భాషలు పాడతాను, 12 గొంతులు పాడతాను. 12 గొంతులు అండి. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, ఈ భాషలన్నీ పాడతాను. సూపర్. అది మా నాన్నగారు ఇచ్చినటువంటి వరం, ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వరం. మా నాన్నగారు ఆశీర్వచనం. కృష్ణ గారికి సంబంధించి ఏ పాటలు మీకు హిట్ సాంగ్స్ అంటే? హిట్ సాంగ్స్ అంటే చాలా పాటలు ఉన్నాయండి కృష్ణ గారివి, ఒక పాట అనేది కాదు. రెక్కలు తొడిగి రెపరెపలాడి రివ్వంటుంది కోరిక, దిక్కులు తోచక చుక్కల దారుల చెలరేగింది వేడుక, వయసు దారి తీసింది వలపు ఉరకలేసింది, మనసు వెంబడించింది నిమిషమాగక, మనసే వెంబడించింది నిమిషమాగక, ఇలాంటివి. కల చెదిరింది కథ మారింది కన్నీరే ఇక మిగిలింది,
కన్నీరే ఇక మిగిలింది, దూర వయసు చిన్నది, లా 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 లా, భలే జోరుకున్నది, లా 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 లా, దీన్ని తస్సాదియా కస్సుమంటున్నది, కవ్విస్తూ ఉన్నది, దూర వయసు చిన్నది, లా 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 లా, ఆహా ఆహా. ఇలాంటి పాటలన్నీ కూడా ఎక్సలెంట్ అండి. చాలా ఇష్టమైనటువంటి పాటలు. ఓకే, ఈ జనరేషన్ పాటలు కూడా మీకు అవకాశం ఉందా? మీరు పాత పాటలేనా? చిరంజీవి గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు పాటలు? చిరంజీవి గారివి, బాలకృష్ణ గారివి చాలా ఇష్టం. దంచవేమేనత్త కూతురా, ఒట్లు దంచవే నా గుండెల దర దర దర, దంచు దంచు బాగా దంచు, హా దంచవేమేనత్త కూతురో, ఒట్లు దంచవే నా గుండెల దర దర దర, ఇలాంటివి. బాలకృష్ణ చివుమని కొండగాలి, ఇలాంటివి. నీ మీద నాకు ఇదము, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, జాబిలంటి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది, ఇలాంటి పాటలన్నీ కూడా పాడుతూ ఉంటాం సహజంగా. సూపర్ సూపర్ అండి. న్యూ సాంగ్స్ అన్నీ కూడా వచ్చు సార్, అన్నీ పాడతాం. ఓకే. అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా, అరుదైన చిన్నారిగా కోవిల్లో దేవేరిగా, గుండెల్లో కొలుండగా, ఇలాంటివన్నీ కూడా పాటలు చాలా ఇష్టమైనటువంటి పాటలు అండి. మంచి మంచి పాటలు, అద్భుతమైన. ఎలా అనిపిస్తుంటుంది సార్ మీరు కచేరీ చేస్తున్నప్పుడు అడిగి మరి ఇలాంటి పాటలు పాడించుకుంటే? మైమర్చిపోతాం సార్. వినే శ్రోతలు ఉంటే మాకు ఆనందం. ముందుగా మా కళాకారులకి ఏముంది సార్, శాలువాలు షీల్డ్లే కదా, చప్పట్లు కొడితే ఇంకా జీవితంలో ఇంకా అంతకంటే ఆనందం ఇంకే ఉండదు. ఇంకా కడుపు నిండిపోద్ది మాకు, చాలా ఆనందంగా ఫీల్ అవుతాం సార్. సూపర్ సార్. అడిగి మరి పాడించుకుంటే ఇంకా ఆనందంగా ఫీల్ అవుతాం, మైమర్చిపోతాం అంతే సార్. మీరు ఏదో 45 years జర్నీ కంప్లీట్ చేశారని విన్నాము. అవును సార్. దానికి సంబంధించి ఏమైనా కార్యక్రమం చేస్తున్నారా ఏంటి? అవును సార్, నేను 45 సంవత్సరాలు నా సంగీత ప్రపంచంలో నేను పాల్గొన్నటువంటి కార్యక్రమాలు, నా జర్నీ, నా జీవితంలో నేను ఒక కార్యక్రమం రవీంద్ర భారతిలో చేస్తున్నానండి. ఓకే. ఆగస్టు 5, 2025 ఓకే సందర్భంగా ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఒక కార్యక్రమం చేస్తున్నాను. ఓకే. ఏఆర్కే రాజు సంగీత ప్రపంచంలో 45వ సంవత్సరం అడుగు పెడుతున్న సందర్భంలో చేస్తున్నటువంటి సంగీత విభావరి. ఆ కార్యక్రమానికి మరి విఐపీలని, ముఖ్యంగా సంగీత దర్శకులు, సినిమా నటులు, గాయని గాయకులు అందరినీ ఆహ్వానించడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా దయచేసి అందరూ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, సూపర్ అండి. అలాగే ముఖ్యంగా మా గురువు గారు అయినటువంటి గాన గంధర్వులు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు ఏమైనా పాడించాలనుకుంటే, వారి గొంతులో నా గొంతులో వినాలనుకుంటే, ఎవరైనా సినిమా నిర్మాతలు కానీ, గౌరవ దర్శకులు, గౌరవ సంగీత దర్శకులు కానీ నాలాంటి వాడికి అవకాశం ఇస్తే బాగుంటుందని, వారి పాటను నేను పూర్తి స్థాయిలో ప్రయత్నించి పాడతానని నేను మన ఛానల్ ద్వారా విన్నవించుకుంటున్నాను. సూపర్ అండి. అంటే మీరు నాకు అర్థమైంది మీరు చెప్పింది అంటే, ఈ పాట బాలు గారు పాడితే బాగుంటుంది అనుకునే పాటలు ఆయన లేరు కాబట్టి, అవునండి, అచ్చంగా అలా పాడగలిగే సామర్థ్యం ఉన్నటువంటి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారు. అవును సార్, నాకు అవకాశం కలిగించాలని కోరుకుంటున్నాను సార్. ఓకే, చూద్దామండి. మీకు అవకాశాలు రావాలని, మీ కోరిక తీరాలని కోరుకుందాం. ఇలానే మీరు సంగీత ప్రేక్షకులందరినీ, సంగీతాన్ని ఆరాధించే ప్రతి ఒక్కరిని అలరించాలని కోరుకుంటూ, చాలా మీకు ప్రోగ్రామ్స్ రావాలని, మీ కోరిక తీరాలని, మ్యూజిక్ డైరెక్టర్గా, సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్గా చేయాలని ఆశిస్తున్న తెలుగువన్ తరఫు నుంచి. క్లోజ్ చేయే ముందు మరొక సూపర్ హిట్ పాటతో మీరు క్లోజింగ్ చెప్పేసేయండి. తప్పకుండా సార్. అలాగే, మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, 10 లంగాళ్ళుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, 10 లంగాళ్ళుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. ఈ పాటతో ముఖ్యంగా
ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి తెలుగువన్.com యాజమాన్యానికి, ముఖ్యంగా మీకు అందరికీ కూడా, సాంకేతిక నిపుణులందరికీ కూడా నేను ధన్యవాదాలు అర్పిస్తూ ఈ అవకాశాన్ని కలిగించిన మీ అందరికీ మరోసారి నమస్తే తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటానండి. నమస్తే సార్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.